వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఒకానొక గ్రామంలో విశ్వనాథం కమలమ్మ దంపతులు కొడుకు రాజేష్తో కలిసి నివసించేవారు. విశ్వనాథం భార్య మీద ఎప్పుడూ అరుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమే కమలా, స్నానానికి నీళ్లు కాసావా? కాసానండి. మరైతే తోడు, అన్ని చెప్పాలి దీనికి. వెంటనే కమలమ్మ బకెట్లో వేడి నీళ్లు తోడి స్నానాల గదిలో పెడుతుంది. తర్వాత విశ్వనాథం స్నానానికి వెళ్తాడు. అబ్బా, ఒసేయ్ మొద్దు మోకందానా, వేడి నీళ్ళు ఒక్కటి పెడితే సరిపోతుందా? చన్నీళ్ళు కలపాలని తెలీదు, ఏ పని సరిగా చేయవు, నీకు పెట్టే తిండి కూడా దండగే అని విశ్వనాథం భార్యను నానా తిట్లు తిడుతుంటాడు. దెబ్బకి ఆమె భయపడి చన్నీళ్లు తీసుకుని వెళ్తుంది. వల్లు తుడుచుకోవడానికి టవల్ ఎవరు తెస్తారు? అది కూడా నేనే గుర్తు చేయాలి. నువ్వుండేది ఎందుకు ఇంకా? అలా విశ్వనాథం చీటికి మాటికి భార్య మీద కోపడుతూ ఉండేవాడు. కమలమ్మ ఎంతో బాధపడేది. ఇదంతా గమనించిన రాజేష్ కి తండ్రి ప్రవర్తన ఏమాత్రం నచ్చేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం విశ్వనాథం టీ కొట్టు దగ్గర చేరి స్నేహితుడైన రమణయ్యతో కలిసి టీ తాగుతూ ఉంటాడు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బేబీ. థ్యాంక్ యూ బేబీ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని గీత రాహుల్ని హత్తుకుంటుంది. ఇదంతా ఎదురుగా ఉన్న టీ కొట్టులోని రమణయ్య చూస్తాడు. ఇదొక తిప్పులాడి వాడొక తిక్కలోడు, సరిపోయారిద్దరు. ఏమైంది రమణయ్య? ఆ ఎదురుగా ఉన్న ప్రేమ పక్షుల్ని చూడు. దాని ఇకలు వాడి పక్కపక్కలు. అమ్మా బాబు బుద్ధిగా చదువుకోమని పంపిస్తుంటే ఇట్టా వెధవేషాలేస్తున్నారు. ఈ కాలం పిల్లలే అంతా. నువ్వనుకున్నట్టేముండదులే, ఏదో చూసి పొరపాటు పడుంటావు. నీకు తెలియదని చెప్పు. ఈ రోజు ప్రేమికుల పండగంట. వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కలిసి రోజా పువ్వులు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటూ నచ్చిన చోటుకంతా విచ్చలవిడిగా తిరిగేస్తుంటారంట. ఇంకా ఎన్నెన్ని దారుణాలు చూడాలో ఏమో అని రమణయ్య విసుక్కుంటాడు. కాసేపటి తర్వాత విశ్వనాథం ఇంటికి బయలుదేరుతాడు. ఏమే కమలా, నాష్టా అయిందా? అవుతుందండి. ఇంకా ఎంతసేపు? టైం 8. ఇప్పటికింకా వండకపోతే ఎప్పుడు తిని ఎప్పుడు పొలానికి వెళ్ళాలని? ఓ పక్క మంచు వర్షంలా కురుస్తోంది. కట్టెలన్నీ నెమ్మెక్కిపోయి మండుకోమని మొరాయిస్తున్నాయి. గ్యాస్ స్టవ్ కొనమని ఎన్ని రోజుల నుండి అడుగుతున్నాను. అది ఉంటే నాకు ఈ బాధలుండేవా? మా తాతమ్మ, నాయనమ్మ, ఆఖరికి మా అమ్మ కూడా ఇదే కట్టెల పొయ్యి మీద వండారు. వాళ్ళకి లేని బాధ నీకొచ్చిందే? నువ్వేమైనా మైసూర్ మహారాజా కూతురు అనుకుంటున్నావా? గ్యాస్ స్టవ్ కావాలంట, గ్యాస్ స్టవ్. మొరటోడి చేతికి మొగలు పువ్విస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. ఈయనకి నా బాధలు చెప్పుకుంటున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. అయినా చచ్చి ఏ లోకాన ఉందో మా అమ్మ ఈ ఎద్దు మొఖమడికిచ్చి చేతులు దురుపుకుంది. ఏమే ఏదో గొనుక్కుంటున్నావు? మిమ్మల్ని కాదులేండి. అబ్బా, కళ్ళు మంట. ఈ కాలంలో కూడా కట్టెల పొయ్యితో వేగాల్సి వస్తుంది. అంతా నా కర్మ. అలా కమలమ్మ పొగ కళ్ళలోకి పోతుంటే నానా అవస్థలు పడుతూ వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో చేతిలో రోజా పువ్వు పట్టుకొని కొడుకు రాజేష్ అటుగా వస్తాడు. ఏంద్రా అది చేతిలో? రోజా పువ్వు నాన్న, ఎందుకలా అరుస్తున్నావు? అదే, ఏ వగలాడికి ఇవ్వడానికి వెళ్తున్నావు అంటున్నా. నేనెవరికిస్తాను నాన్న? మన పెరట్లో పూస్తే దేవుడి పటాలకు పెడదామని వెళ్తున్నా. బతికించావులే. అసలే ఈ రోజు ప్రేమికుల పండగంటగా. నువ్వు అందరిలాగే పూలు పట్టుకొని ఏ టిప్పులాడి వెనకాల పడతావో అని నా భయం. అసలు ఇలాంటి రోజుల్ని కనిపెట్టిన వాళ్ళని అనాలి, వయసులో ఉన్న వాళ్ళని పాడు చేయడానికి కాకపోతే దేనికి ఇవన్నీ అంటాడు విశ్వనాథం చిరాగ్గా. తండ్రి మాటలన్నీ విన్న రాజేష్ బాగా ఆలోచించి ఇలా అంటాడు. ప్రేమంటే వయసులో ఉన్న ఇద్దరు ఆడ మగ మధ్య మాత్రమే ఉండేదని, ప్రేమికుల రోజంటే వాళ్ళ కోసమే అని మీకెవరు చెప్పారు నాన్న? అంతే కదరా, అందరూ అదే కదా అనేది. ఏ నాన్న, పెళ్ళైన భార్యాభర్తలు ప్రేమించుకోరా? ఇష్టం లేకపోయినా పెద్దల మీద గౌరవంతో పెళ్లి చేసుకుని జీవితాంతం ఒకరి కోసం మరొకరు అన్నట్టు జీవిస్తుంటారే, వాళ్ళ మధ్య ప్రేమ ఉండదంటారా? అసలు ప్రేమికుల రోజుని జరుపుకోవాల్సింది ఇలాంటి వాళ్లే కదా నాన్న. అయినా అమ్మతో ఏ రోజైనా ప్రేమగా మాట్లాడుంటే కదా ఎప్పుడూ విసుక్కుంటూ ఆమెను అరుస్తూ ఉంటారు. ఆమెకు అసలు ఏం కావాలి, ఆమె అసలు సంతోషంగా ఉందా లేదా అని పట్టించుకుందే లేదు. మీలాంటి
నీలాంటి వాళ్ళకి ఎప్పటికీ ప్రేమికుల రోజు గురించి అర్థం కాదు నాన్న. అని తండ్రిని కోప్పడి అక్కడి నుండి వెళ్లిపోతాడు రాజేష్. కొడుకు మాటల్లోని అంతరార్థాన్ని గ్రహిస్తాడు విశ్వనాథం. ఆ రోజు సాయంత్రం ఆటో ఇంటి ముందు ఆగిన శబ్దానికి బయటకు వచ్చి చూస్తుంది కమలమ్మ. ఈ గ్యాస్ స్టవ్ సిలిండరు ఎక్కడ పెట్టమంటారమ్మా? గ్యాస్ స్టవ్వా? నువ్వేదో తప్పు అడ్రస్ కి వచ్చినట్టున్నావు నాయనా. కాదమ్మా, ఈ అడ్రస్సే ఇచ్చారు అని ఆటో డ్రైవర్ గ్యాస్ స్టవ్ మరియు సిలిండర్ ని ఇంట్లో పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతాడు. తర్వాత విశ్వనాథం రాజేష్లు అక్కడికొస్తారు. ఎలా ఉందమ్మా నాన్న నీకిచ్చిన వ్యాలంటైన్స్ డే గిఫ్ట్? అని రాజేష్ నవ్వుతాడు. అనుకోని ఆ సంఘటనకు కమలమ్మ ఎంతో ఆశ్చర్యపోతుంది. ఒక్క నిమిషం ఉండండి నాన్న అని ఇంటి వెనకనున్న పెరట్లో నుండి ఒక రోజా పువ్వు కోసుకొచ్చి రాజేష్ తండ్రి చేతిలో పెడతాడు. గిఫ్ట్ ఎలాగో ఇచ్చేశారు, ఇప్పుడు ఇది అమ్మ చేతికిచ్చి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పండి అంటాడు రాజేష్. విశ్వనాథం సిగ్గుపడుతూ యాపీ యాపీ అదే వాడు చెప్పిందే అని రోజా పువ్వుని కమలమ్మ చేతిలో పెడతాడు. ఆమె కూడా సిగ్గుపడుతూ మీకు కూడా అదే వాడు చెప్పిందే అని నవ్వేస్తుంది. తల్లి ముఖంలోని సంతోషాన్ని చూసి రాజేష్ ఆనందిస్తాడు. అప్పటి నుండి విశ్వనాథం ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. ఇంతకు ముందులా ఆమెపై అరవడం మానేసి ఇంటి పనుల్లో ఆమెకు సహాయం కూడా చేసేవాడు. ఇలాంటి వాళ్ళను మీరు కూడా ఎక్కడైనా చూసుంటే కమెంట్ చేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.